వంతెన నిర్మాణంలో ప్రజాప్రతినిధుల అలసత్వం కొన్ని గ్రామాల ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన 7 గ్రామాలు ఐపోలవరం లంకలో ఉన్నాయి. 5,000 జనాభా కలిగిన ఈ లంకవాసులు ఏ చిన్న అవసరానికైనా గోదావరిలో ప్రయాణించి ముమ్మిడివరం లేదా అమలాపురం వెళ్లాల్సిందే. వరద నీటితో గోదావరి ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న తరుణంలోనూ కూలి పనుల కోసం వారికి ఈ ప్రయాణాలు తప్పడం లేదు. ప్రజలకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా వంతెన నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నా ఆచరణకు నోచుకోక ఐపోలవరం లంకవాసులు భయంగానే ప్రయాణిస్తున్నారు. దగ్గర చాలా ఇబ్బందిగా ఉందండి. చూడండి, స్కూల్ పిల్లలు ఏ డెలివరీ అయినా ఏదైనా గోదావరి దాటి రావాలంటే కష్టంగా ఉంటుందండి. మరి మేము పని పాటలు చేసుకునే వాళ్ళము ఎంతోమంది ఆ నావల మీద పడవల మీద ఏదో ఆ ప్రమాదాలు జరగకుండా ఏదో రకంగా వస్తున్నామండి. మరి మా లంకలోని పరిస్థితులు చూసారు కదండి. మరి కష్టపడి చేసుకునే వాళ్ళము, పనులు చేసుకునే వాళ్ళము. పిల్లలతో మాకు ఎవరు ఆదుకోవట్లేదండి. ఓటు మాకు వేసేస్తున్నామండి. కాళ్ళు పడుతున్నాం పిల్లలతో, నావల మీద పడిపోతున్నాం. ఎక్కడెక్క బ్రిడ్జి పడాలండి. మాకు నాయకులు ఉన్నారు కదండి, నాయకులు వేతనం ఉన్నారు ఎట్లేదండి. ఏ సంవత్సరానికి అవసరం చాలా ఇబ్బందులు పడుతున్నాం.